ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ కొబ్బరితో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్. నేను ఒక 5 క్యాప్సికమ్స్ కొంచెం మీడియం సైజ్ తీసుకున్నానండి, మరీ పెద్దవి కాకుండా. తర్వాత వాటికి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా ఘాట్లు మధ్య మధ్యలో ఇలాగా ఘాట్లు కనుక పెట్టుకుంటే ఈ గ్రేవీ అంతా కూడాను దానిలోకి వెళ్ళి బాగుంటుంది. ఒక కొబ్బరి చిప్ప, కారం, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, పోపు దినుసులు, నూనె, కొత్తిమీర. పోపు వేగింది. నేను ఇందాక కరివేపాకు నా దగ్గర దానిలో నేను వీడియోలో చూపించలేకపోయాను, స్కిప్ అయిపోయింది. కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేయాలి. అంటే కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీనిలో వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెము వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని అంతా కూడా నేను బాండీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతా కూడా వేసాను. ఇది ఒక 4-5 నిమిషాలు కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత దీనిలో మనము క్యాప్సికమ్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, కుట కొంచెం ఆగిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఏంటంటే క్యాప్సికమ్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తున్నాము. ఇంకా మూత పెట్టేసేసుకుంటే అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవడమే. నిమిషాలు అయిపోయింది, అంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకుందాం.